లో ఒక పుష్పరాజు ఉన్నాడు, నాలో ఒక పుష్పరాజు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఆయనలో కెమెరామెన్ లో ఇక్కడ ఇందాక మనకు టీ ఇచ్చిన అబ్బాయిలు కూడా ఒక పుష్పరాజు ఉన్నాడు. జీవితంలో ఒక తపన ఉంటుంది ప్రతి ఒక్కరికి, అలాగే జీవితంలో వేదన ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఇవన్నీ దాటి ఒక విజయం అందుకుంటే ఎలా ఉంటుందో వాడే పుష్పరాజు అని చెప్పాడు సుకుమార్ గారు. అక్కడ ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. గేమ్ చేంజర్ అనేది అనుకున్నంత స్థాయికి రీచ్ అవ్వకపోవడానికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కారణం అని 3 సినిమాల మధ్యలో మొదటి సినిమాగా గేమ్ చేంజర్. మీ గేమ్ చేంజర్ ఎవరు ఎక్కువ సార్లు చూస్తారంటే ఫ్యాన్స్ ఎక్కువ సార్లు చూడాలి. ఫ్యాన్స్ రిపీటెడ్ గా వెళ్ళడానికి మీకు లోపల మీకు కంటెంట్ లేదు. జనవరి 17 అనేది ఆ రకంగా ఉంది అంటే మేబీ ఆ ఫైర్ అనేది అప్పటికి ఇప్పటికి తగ్గినట్లేదు ఎక్కడ కూడా. గంగోరేణుగు తల్లికి అయితే అప్పర్ బాల్కనీలో నుంచి ఒక అభిమాని డాన్స్ చేస్తూ దూకేస్తాడేమో నేను అతన్ని చూస్తున్నాను భయంతో. స్క్రీన్ మీద వచ్చేసి ఒక 4 బౌన్సర్స్ తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది దుడ్డు కర్రలు. ఈ క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే కేవలం అల్లు అర్జున్ గారితో ప్రయాణం చేసినటువంటి అభిమానులు మాత్రమే కాదు, పుష్ప 3 ఎప్పుడు సుకుమార్ గారు ఒక 2 సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక 2 సినిమాలు చేసి ట్రైలర్ మనకు ఒక కట్ రిలీజ్ చేశారు. కనిపించట్లేదు పుష్పరాజు, ఏమైపోయాడు అల్లు అర్జున్ గారు కంప్లీట్ గా ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసారు. హెల్త్ ఇష్యూ ఉన్నట్టు ఆ ఊపిరి ఆడకపోయినటువంటి క్షణంలో ఏమైందంటే ఒక తెలియని ఒక భయాందోళనకి లోనై ఉండొచ్చు, దానివల్ల ప్రాణం పోయింది. ఆయన కూడా పుష్పరాజులో నుంచి బయటికి రావాలి.